तेलंगाना रियासत के तस्लीमशुदा स्कूलों के इजलास में सदर का यूनानी मस इंतखाब। जिला संगारेड्डी शहर जहराबाद में वाक़ श्री नारायणा हाई स्कूल जहराबाद में ट्रस्मा जहराबाद स्कूलों के इंतजामात के ज़िमन में एक इजलास आम मुनक़्क़द करते हुए ट्रस्मा के रियासती कन्वीनर दशरथ रेड्डी और जिला सेक्रेटरी श्रीनिवास रेड्डी के अलावा लक्ष्मा रेड्डी साबिक सदर ने शिरकत करते हुए सदर नायब सदर का इंतखाब किया और इस मौके पर मिस्टर श्री शैलम नारायणा हाई स्कूल को जहराबाद स्कूल मैनेजमेंट एसोसिएशन सदर मुंतखब किया गया और मिस्टर शेखर रेड्डी सिद्धार्था स्कूल को जनरल सेक्रेटरी मुंतखब किया गया और मिस्टर मोहम्मद आसिफ सना हाई स्कूल को खाजिन मुंतखब किया गया। इस मौके पर यह भी वाज़ेह किया गया है कि 2 साल तक अपने ओहदों पर बरकरार रहेंगे। इस इजलास में मिस्टर श्री शैलम शेखर रेड्डी मोहम्मद आसिफ ने तमाम स्कूलों की तरक्याती व समाजी प्रोग्राम व मसाइल का हल और तलबा असातिज़ा की तरक्की जैसे प्रोग्रामों को अंजाम देने का हल्फ लिया। आखिर में मुंतखब शुदा सेक्रेटरी सदर नायब सदर की गुलपोशी व शालपोशी के साथ साथ तेलंगाना उर्दू वर्किंग जर्नलिस्ट यूनियन जिला संगारेड्डी सदर मोहम्मद करीमुद्दीन सैयद ज़मीरुद्दीन के अलावा मोहम्मद रोशन अली और TWJF सदर महबूब अली और मना तेलंगाना सहाफ़ी शकील अहमद और मौजूद तमाम सहाफ़ियों को ट्रस्मा की जानिब से शालपोशी व गुलपोशी की गई। इस प्रोग्राम में इलाके के तस्लीम शुदा स्कूल्स के वेलफेयर ऑफिसर राघवेंद्र रेड्डी ने भी बतौर मेहमान खुसूसी शिरकत की। द ब्यूरो रिपोर्ट W9 न्यूज़। ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి కృష్ణరెడ్డి సార్ గారికి, శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అలాగే మోహన్ రెడ్డి సార్ గారికి, మరియు రాహుల్ అలాగే మేడం గారు కొత్త కమిటీ సెక్రటరీ శేఖర్ రెడ్డి సార్ గారికి, ఆసిఫ్ సార్ గారికి, అలాగే సుజాత్ గారికి, మిత్రులు పత్రికా విలేకరులు ఫ్రెండ్స్కి, అలాగే నాతోటి కరస్పాండెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నన్ను ప్రతిపాదించినటువంటి మన రాష్ట్ర పెద్దలు దశరెడ్డి సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే తాను ప్రపోజల్ చేసినటువంటి అందరు కరస్పాండెంట్ మిత్రులు, మరి ఎలక్షన్ లేకుండా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ప్రెసిడెంట్ అనే కన్నా మనము అనే కాన్సెప్ట్లో నేను భావిస్తాను. ఎందుకంటే ప్రెసిడెంట్ అనగానే మనకు కిరీటమో కొమ్ములు ఉండాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ట్రస్ట్ను ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నామంటే మన సమస్యలు, మన సాధకాలు, బాధకాలు, మనకు మంచి చెడు, సంతోషము, సుఖం, వీటి గురించి మనం అందరం ఒక ట్రస్ట్మాకు ఏర్పాటు చేసుకున్నాము. అయితే ట్రస్ట్ అనగానే అందరూ ఎవరితో మాట్లాడాలి, బాధ్యత గల ఒక మనిషి ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా మనం ఎన్నుకున్నాము. నా ఉద్దేశం కూడా అదే. అయితే మెయిన్ ప్రెసిడెంట్ అనే మాట అనగానే మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఏదైనా సమస్య వస్తే మనం మాట్లాడుకొని, ఇందాక సార్ వాళ్ళు అన్నారు, ప్రెసిడెంట్ అనగానే ఏ విషయంలో మనం ఆతృతలు లేకుండా అందరం కలిసికట్టుగా నిర్ణయం చేసుకొని మనం యాక్చువల్గా మనకు ఉన్నటువంటి సమస్యలు కరస్పాండెంట్ మిత్రులకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ డిజిటలైజేషన్లో ఈ